ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని అన్నమయ్య జిల్లా లగిడిపల్లె మండలంలోని శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగిన ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. 19వ తేదీ సాయంత్రం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. గ్రేడ్ 1 ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జాతర ఈ నెల 17, 18, 19 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగింది. సదరు జాతరకు వచ్చే భక్తులకు ముందు అంచనాగా అన్ని డిపార్ట్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో జిల్లా మంత్రివర్యులు గౌసి మండేపల్లి ప్రసాద్ రెడ్డి గారి సలహాలు సూచనల మేరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు త్రాగునీటి మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్, క్యూ లైన్స్, పార్కింగ్ వగైరాలన్నీ ఏర్పాటు చేసినాము. ఈ జాతరలో అత్యధికంగా సామాన్య భక్తునికి పెద్దపీట వేసినాము. మిగతా వారికంటే ఎక్కువగా సామాన్య భక్తులకు సులభంగా అమ్మవారి దర్శనము కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాము. వాటిలో మేము సక్సెస్ అయినాం కూడా వివరంగా చెప్పుకున్నాము. అదంతా శ్రీ అమ్మవారి ఆశీస్సులని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ 3 రోజులు జాతర విషయంలో గత సంవత్సరంలో వచ్చేసి తాత్కాలిక హుండీ ద్వారా 12,35,062 రూపాయలు ఆదాయం రాగా ఈ సంవత్సరము 17,96,040 రూపాయలు ఆదాయం వచ్చినది. దాదాపుగా 5,64,000 చిల్లర ఆదాయం అత్యధికంగా వచ్చిందని మీకందరికీ నేను మనసు చేశాను. ఈ జాతరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గంగమ్మ దేవత ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళ కలగాలని, ఇంకా ముందు ముందు ఈ దేవస్థానం అభివృద్ధికి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించాలని వారి పేరు పేరున కోరుకుంటున్నాను. సార్ 5 లక్షల మంది వచ్చిండొచ్చు నుంచి నేను అనుకుంటున్నాను సార్. 5 లక్షలు జరిగిందా? లేదు సార్, అమ్మవారి వల్ల అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఉంది. ఎలా బందోబస్తు ఏ విధంగా మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు? పోలీసులు బందోబస్తు చాలా ప్రకటనగా ప్లాన్ చేశారు సార్. అటు బందోబస్తు ఏర్పాటు గురించి ఎస్పీ గారి స్వయం వచ్చేసి అందరికీ దిశానిర్దేశాలు జారీ చేసినారు. దాని ప్రకారమే అందరూ కూడా వాళ్ళ షాప్ కానీ మేము కానీ ఆ విధంగానే నడుచుకున్నాము. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతర మెడిసిందని చెప్పి మున్సిపాలిటీ చెప్తున్నాము. ఈ మంత్రి గారి హయాంలో వచ్చేసి కలర్స్ వేయించారు సార్. 12 లక్షలు పెట్టేసి పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం కూడా 4 కోట్ల చిల్లరకి ఎస్టిమేట్స్ తీసుకున్నాము. మినిస్టర్ గారు కూడా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మాట్లాడి ఆ పెద్దవాళ్ళని తీసుకురామని విజయవాడకి రమ్మని చెప్తున్నారు. కాబట్టి విజయవాడకి వెళ్తాము. వెళ్ళినప్పుడు అవి తప్పకుండా నెక్స్ట్ జాతర కల్లా దేవస్థానంలోకి ఏదో ఒక విధంగా అభివృద్ధి పనులు చేస్తానని, నిధులు మంజూరు చేయిస్తానని, కోనేరు కావచ్చు, రాజగోపురం కావచ్చు, డార్మెంట్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న 3వ రోజు సమావేశం కూడా వాగ్దానం చేశారు. తప్పకుండా ఆయన చేయిస్తానని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అమ్మవారి దేవాలయం కంప్లీట్ కావాలని అసలు నేను కోరుకుంటున్నాను సార్. సార్ ధార్మిక పరిస్థితుల్లో వాళ్ళ ఇంటిగా మేము చేస్తాము, అమ్మవారి సేవ చేసుకుంటామనే వాళ్ళకి అవకాశం కల్పించాము. అంతేగాని దౌర్జన్యంగా వాళ్ళకైతే మేము అవకాశం ఇవ్వలేదు సార్. జాతర ఇంకా మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒడిదుడుకు లేకుండా ప్రశాంతంగా జరిగింది. కాబట్టి మమ్మల్ని కాదు, ప్రతి ఒక్క భక్తులు దేవస్థానానికి వచ్చిన ప్రతి భక్తుని అడగండి వాళ్ళు ఏ విధంగా దర్శనం చేసుకున్నారు, క్యూలను ఏం చేసినాం అనేది మీరు ఆ విధంగా విచారిస్తే నేను చెప్పేదానికంటే భక్తులు చెప్పేదే బాగుంటుంది సార్. ఓకే. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.